Hey guys, intermittent fasting 100 days plan 16:8 విండోలో నేను డే 10కి వచ్చేసానండి. సో మార్నింగ్ వచ్చేసి 8 o'clockకి నా ఫాస్ట్ బ్రేక్ చేశాను హనీ లెమన్ సబ్జా వాటర్ తోటి అనమాట. తాగిన తర్వాత ఒక గంట తర్వాత నా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిందండి. పనస పండుతోటి ఒక బౌల్ పనసపండు ముక్కల్ని అయితే తీసుకున్నాను. ఇది ఒకటి రెండు తింటే వెంటనే ఆపలేమండి. మీకు చాలామందికి అనిపించడు ఎడిక్టివ్లా అనిపిస్తుంది అనమాట పనసపండు ఇంకా 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 తినాలని. సో తర్వాత దోశ పల్లి చట్నీ అల్లం చట్నీ తినేసి మంచిగా కాఫీ తాగేసి నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అనమాట. ఇవాళ చాలా చాలా వర్క్ ఉందండి ఇంట్లో. చాలా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను ఆమ్లెట్ వేసుకుందామని నేను రెడీ అయిపోయాను అనమాట. సో 10 రోజుల నుంచి మీరు గమనించవచ్చు ఎగ్స్ నేను రెగ్యులర్గా అయితే ప్రతిరోజు తీసుకుంటానండి. సో ఇప్పుడు నేను ఎగ్స్ అన్నది అప్పుడప్పుడు తీసుకుంటున్నాను. దానికి రీజన్ వచ్చేసి ఏంటంటే మా డాడీ వచ్చేసి వెజిటేరియన్. ఆయన ఎగ్ కూడా తినరండి. కంప్లీట్ వెజిటేరియన్ అనమాట. సో మా మమ్మీ వచ్చేసి థర్స్డే ఫ్రైడే సాటర్డే తిందో, ఓన్లీ మండే ట్యూస్డే వెన్స్డే సండే ఎలాగో చికెన్ అవి ఉంటాయి కాబట్టి ఓన్లీ ఈ డేస్లోనే తింటుంది అనమాట. సో అందుకే నేను ఎగ్స్ అన్నవి నేను రెగ్యులర్గా యూజ్ చేయట్లేదు. వన్స్ మళ్ళీ నేను ఉంటా అంటే మమ్మీ వాళ్ళు పాలకొల్లు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్ని ఉంటే మాత్రం ఎవ్రీ సింగిల్ డే ఎగ్ అన్నది మీల్లో ఉంటుందన్నమాట. సో ఇది ఎందుకంటే చాలామంది ప్రోటీన్ తక్కువ తీసుకుంటున్నారేమో అన్నట్టు అంటున్నారు. దాని గురించి చెప్తున్నాను. సో అందుకే నేను ఎవ్రీడే అంటే నా ఒక్కదానికి అన్నట్టు అందరూ ఉన్నప్పుడు నాకు ఒక్కదానికి వేసుకోవాలంటే ఏదోలా ఉంటుంది. సో వాళ్ళది తిన్నప్పుడు నేను అందుకే వేసుకోవట్లేదు. సో ఈరోజు మమ్మీ తినే డే కాబట్టి నేను ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో అది వన్స్ నార్మల్గా స్కూల్ స్టార్ట్ అయిపోయి ఇంకా మమ్మీ వాళ్ళు కూడా వెళ్ళిపోతే మీకు ఎవ్రీ మీల్లో ఎగ్స్ అనేవి కనపడుతూ ఉంటాయి అనమాట. సో ఈరోజు లంచ్ లేట్ అయిందండి. ఆ లంచ్లో ఈరోజు ఆమ్లెట్, తర్వాత అప్పడం, మామిడికాయ పప్పు, ఆవకాయ, నెయ్యి, ఆ తర్వాత అన్నం, కొద్దిగా పెరుగు అనమాట. చెప్పడానికి కొద్దిగా అన్నాను కానీ సూపర్ హెవీ మీల్, కడుపు నిండుగా అయిపోయిందండి మీల్ అంతా కూడా. సో ఆ తర్వాత చాలా రిలాక్స్ అయ్యాను చెప్పాను కదా, కొంచెం ఎక్కువ పని ఉందని చెప్పేసి. సో అన్నం తిన్న తర్వాత తినలేదు కానీ అరౌండ్ 3:20 ఆ టైంలో నేను నువ్వుల లడ్డు తీసుకున్నానండి. ఎందుకంటే నేను మీల్ ఫినిష్ అంటే 4 o'clock కల్లా నా మీల్ ఫినిష్ అయిపోవాలి. ఆ టైంలో మ్యాంగో తీసేసుకొని స్టాప్ చేసేసాను అనమాట. సో ఇది నా డే 10 మీల్స్ అన్నీ కూడా.